ఇది ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన. ఒక దైవజనుడు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న మతోన్మాదులు ఆయనను పట్టుకుని, ఆయన కాలర్ పట్టుకుని ఆయనని కొట్టిన దృశ్యాలు ఇవి. ఎందుకని యేసుక్రీస్తు నామం వింటేనే మీకు కోపం? ఎందుకని ఆయనని ప్రకటిస్తుంటే అంత ద్వేషం? ఎంతో మంది అన్యాయమైన ప్రజలు బట్టలు విప్పి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అఘోరీలని చెప్పి వారికి నమస్కారం చేస్తున్నారే, అటువంటి ఏ దుష్కార్యము చేయని ఒక మనిషిని పట్టుకుని మీరు అంతలా కొడుతున్నారే. బైబిల్ ఒక బూతు పుస్తకం అని చెప్పే మీరే సాటి మనిషిని బూతులతో తిడుతున్నారు. అట్లాంటి బూతులు తిట్టే మీరు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బూతు పుస్తకం అనే అర్హత మీకుందా? ఆయనను కొట్టినంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన కోసం గొప్ప ఫలం పరలోకంలో సిద్ధపరచబడింది. నష్టం మీకే. అలాంటి వారిని కొడితే దేవుని గుడ్డిని ముట్టిన వానితో సమానమని దేవుడు చెప్తున్నారు. భయంకరుడైన దేవుని చేతిలో పడుట బహుఘోరము. సమయం ఇంకా మీ కొరకు ఉంది. దయచేసి మారుమనసు పొందండి. అలాంటి వారిని